Good morning, students. హలో ఏమా వినిపిస్తుందా? పద్మా వినిపిస్తుంది మేడం. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందామా లెసను? ఈ లోపుగా మిగతా వాళ్ళు వస్తారు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, సరే. మనం ఆల్రెడీ ఇప్పుడు క్లస్టర్ 1లో ఫస్ట్ యూనిట్ చెప్పేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఏం చెప్పుకున్నాం? ఆక్వాకల్చర్ డెఫినిషన్, స్టేటస్ అంటే ఆక్వాకల్చర్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆక్వాకల్చర్ వలన ఏమన్నా లాభాలు ఉన్నాయా. ఓకే, నెక్స్ట్ ఆక్వాకల్చర్లో రకాలు ఏమిటి, టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ అనేది మనం చూసాం ఫస్ట్ యూనిట్లో. ఇప్పుడు సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏం చూస్తావు? రకరకాలైనటువంటి ఏంటవి చెరువులు, చేపల చెరువులు రకాలు అనేది చూస్తాం అన్నమాట. టైప్స్ ఆఫ్ ఫాండ్స్, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్ అంటారు. అంటే చేపల చెరువుల యొక్క నిర్మాణం, ఏ విధంగా మనం నిర్మాణం చేపట్టాలి, ఎలాంటి చెరువులు, ఎలాంటి ప్లేసెస్లో, ఎలాంటి నేలను మనం ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. వాటి యొక్క సంఖ్య, అమరిక, అరేంజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే చెరువు నిర్మాణానికి ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ మనం ఏంటి? చేపల చెరువుల నిర్మాణం. చేపల చెరువుల నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్. కనబడుతుందా? బోర్డు కనిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే, సరే. మరి ఇప్పుడు చేపల చెరువుల నిర్మాణానికి ఎలాంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలి? ఫస్ట్ సైట్ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్థలం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్య పాత్ర వహిస్తుందంట. ఎలాంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలి? జల వనరులు అనేవి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎక్కడో మనం చెరువు నిర్మించాము, అక్కడ నీటి వసతి అనేది లేదు, మనకి ఎక్కడ దగ్గరగా జలాశయాలు అనేవి లేవు. అలాంటప్పుడు వేస్ట్ కదా, వృధా. మనం అలాంటి ప్లేసెస్లో చెరువులు నిర్మించుకోవటం వేస్ట్, వృధా అవుతుంది అనమాట. అందుకని మనం చెరువులు నిర్మించుకునేటప్పుడు ఏం చేయాలి? జల భాగానికి అనువుగా ఉందా లేదా, వెదర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వా ఫార్మ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఏంటది అబాండెంట్ వాటర్, సప్లిమెంట్ ఆఫ్ వాటర్ ఇది నాట్ అనేది మనం చూసుకోవాలి. అలాగే పెంచవలసినటువంటి ఏ వెరైటీని పెంచాలి అనేది కూడా చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఫిషెస్, చేపలు రకాలు, ఎలాంటి చేపని మనం పెంచాలి. ఓకే, అలాగే ఎన్ని చేపలు పెంచాలి, వాటి యొక్క డెన్సిటీ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్, లేదంటే హౌ మెనీ నంబర్, వాట్ ఈస్ ద డెన్సిటీ, ఎంత మనం వేయాలి చేపల చెరువులు అనేది కూడా మనం చూస్తాం. అలాగే ఆహార వనరులు, ఏమి ఆహారం వేయాలి, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్, ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాటర్ ఇంపార్టెంట్, అలాగే ఎంత నంబర్ వేయాలి, కౌంటింగ్ ఎంత వేయాలి అనేది ఇంపార్టెంట్. అలాగే ఎలాంటి ఫీడ్, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇంకేం చేయాలి? హైజెనిక్ కండిషన్స్ అంటే ఏంటి? పరిశుభ్రత అనేది మనం పాటించాలి. పరిశుభ్రత అది వేరేంటి, లేకపోతే ఏమవుతుంది? మనం ఇదంతా కమర్షియల్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి లార్జ్ స్కేల్లో దానికి ఏమవుతుంది? డ్యామేజ్, భారీ నష్టం అనేది వాటిల్లుతుంది అనమాట. ఇంకేం చేయాలి? మనం విపణికి వెళ్ళడానికి సదుపాయాలు అనేవి ఉన్నాయా లేదా చూడాలి. విపణి అంటే ఏంటి? మార్కెటింగ్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఏంటి సదుపాయాలు? ఫెసిలిటీస్, ఎలాంటి ఫెసిలిటీస్ అంటే రవాణా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. అలాగే పంట సేకరణ నాణ్యత అనేది ఉండాలి. ఈల్డింగ్, హార్వెస్టింగ్ అంటారు. ఏదైనా చేపలు కానీ రొయ్యలు కానీ ఓ పీరియడ్ ఉంది పర్టికులర్, 3 నెలలకి అనుకున్నటువంటి చేరడం. అలాగే అనుకున్నటువంటి పరిమాణం అంటే ఏంటి? వెయిట్ ఎంత ఉంది, ఒక 2 కేజీలు ఉండాలి అని అనుకున్నాం మనం 3 నెలల వయసులో లేదా 6 నెలల వయసులో. అంత పరిమాణానికి వస్తే దాన్ని ఏమంటాం? నాణ్యత అనేది మనం కౌంట్ చేస్తాం అన్నమాట. క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ చూసుకుంటాం. సరే, మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ముందు చెరువుల్ని మనం నిర్మిస్తున్నాం. అయితే
ప్రధానంగా చెరువులు ఎన్ని రకాలు ఉంటాయి? మెయిన్లీ పాండ్స్ ఆర్ ఫిష్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. చెరువులు 2 రకాలు. ప్రధానంగా చెరువులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏమేంటవి? ఒకటేమో సహజ చెరువులు, సహజ నేచురల్ పాండ్స్, సహజ చెరువులు. రెండోదేమో కృత్రిమ చెరువులు, ఆర్టిఫిషియల్. కృత్రిమ చెరువులు, కృత్రిమ చెరువులు. 2 రకాలైనటువంటి చెరువులు ఉన్నాయి. కొన్నేమో సహజ చెరువులు, మరికొన్నేమో కృత్రిమమైనటువంటి చెరువులు. ఇప్పుడు అవి ఏంటో, వాటి గురించి ఏంటో మనం చూద్దాం. ఓకే, సహజ చెరువులు. మొట్టమొదటి మనం చూసేది ఏంటి? సహజ చెరువు ఎలా ఉంటది? సహజ చూస్తున్నాం అనమాట. నేచురల్ పాండ్స్ ఎలా ఉంటాయి? సహజ చెరువులు అంటే ఏంటి? ప్రకృతిలో ఏర్పడతాయి. వాటి అంతటవి ఏర్పడతాయి. దే ఆర్ ఫార్మింగ్ ఈజ్ న్యాచురల్ పాండ్స్ ఆర్ న్యాచురల్ డిచెస్ ఆర్ ఫార్మింగ్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవ ప్రమేయం లేకుండానే వాటికి అవి ఏర్పడేటువంటి చెరువులు. వాటిని మనం ఏమన్నాం? సహజ చెరువులు అన్నాం అనమాట. అయితే ఈ సహజ చెరువుల్లో మనం అంటే న్యాచురల్గా ఏర్పడిన వాటిలో దీస్ ఆర్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ కల్టివేషన్. అంటే మనం ఏదైనా చేపల్ని ఆర్టిఫిషియల్గా పెంచాలి అనుకుంటున్నాం, కృత్రిమంగా చేపలు పెంచడానికి సహజ చెరువులు అనేవి పనిచేయవు. ఓకే, అది ఏంటి? వాటి ఇష్టం. అవి న్యాచురల్గా ఏర్పడినాయి కాబట్టి కొన్నేమో బాగా విస్తరించి ఉండొచ్చు. దే మే ఎక్స్టెండ్ ఇన్ వెరీ లార్జ్ స్కేల్. కొన్నేమో వెరీ నేరో, అంటే తక్కువ ఇరుకుగా ఉండవచ్చు. అయితే మనం చేపల పరిశ్రమ చేపట్టాలి అంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉండాలి. అదో పాయింట్. అది అంత ఎక్కువ విస్తీర్ణంలో ఉండవు కనుక సహజ చెరువులు అనేవి మనం కల్టివేషన్ చేయడానికంటే ఈ చేపల పెంపకంలో కానీ రొయ్యల పెంపకం కానీ చేపట్టడానికి అంత అనుకూలం కాదు అని. అలాగే ఈ సహజ చెరువుల్లో భౌతిక పరిస్థితులు, అలాగే రసాయనిక ఫిజికల్, కెమికల్ రసాయనిక, అలాగే జైవిక బయోలాజికల్ పారామీటర్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. దే మే నాట్ బి రెగ్యులేటెడ్. భౌతిక పరిస్థితులు మనం మెయింటైన్ చేయలేం. భౌతిక పరిస్థితులు అంటే ఏంటి? ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, pH ఎంత, అవి భౌతిక పరిస్థితులు. హౌ మచ్ టెంపరేచర్, హౌ మచ్ ప్రెషర్, ఇవన్నీ కూడా చెప్పేది భౌతిక పరిస్థితులు. రసాయనిక పరిస్థితులు అంటే ఏంటి? ఎలాంటి కెమికల్స్ ఉండాలి, ఏమైనా కెమికల్స్ ఉంటున్నాయా లేదా, అయితే ఉంటే ఎలాగా అంటే నేచర్ ఆఫ్ ద వాటర్. ఈ నీరు ఎలా ఉంది? బెందడ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ట్రాన్స్పరెంట్గా ఉందా, గ్రీనిష్ కలర్లో ఉందా, బ్రౌన్ కలర్లో ఉందా, ఇవన్నీ రకరకాల ఆల్గే వలన లేదా ఫంగే వలన చేంజెస్ ఇన్ ద వాటర్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ అనేది మనం చూసాం. ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. అలాగే జైవిక పరిస్థితులు అంటే ఏంటి? రకరకాల బయోమ్స్ ఉంటాయి. దాని లోపల ఏముంటాయి? వృక్ష ప్లవకాలు ఉంటాయి, జంతు ప్లవకాలు ఉంటాయి, అలాగే వివిధ రకాలైనటువంటి లవణాలు అనేవి కూడా ఉంటాయి. వీటన్నిటిని బట్టి మనం ఏంటి? దీస్ పారామీటర్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఈ కారకాలు అనేవి మన చేతుల్లో లేవు. ఇది భౌతిక పరిస్థితులు మన చేతుల్లో లేవు, రసాయనిక పరిస్థితులు మన చేతుల్లో లేవు, అలాగే జైవిక పరిస్థితులు కూడా మన చేతుల్లో లేవు. ఎందుకు? మన ప్రమేయం లేకుండా వాటికి అవే ఏర్పడినాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువులు కనుక వాటి యొక్క ప్రమేయం మన చేతిలో లేదు, కానీ మనం నియంత్రించలేం. అందువలన ఇలాంటి వాటిని మనం ఏంటి? చేపల చెరువులకి లేదా రొయ్యల చెరువులు గాను మనం ఎన్నుకోవటం అనేది ఏమాత్రం యోగదాయకమైనది కాదు. రెండో రకమైనది కృత్రిమ చెరువులు, ఆర్టిఫిషియల్ పాండ్స్. కృత్రిమ చెరువులు ఏంటి? కృత్రిమ చెరువులు అంటే మన ప్రమేయం లేకుండా, నేచురల్ ప్రమేయం లేకుండా, అంటే మానవ ప్రమేయంతో నిర్మించబడేటువంటి చెరువులు. ఎక్కడ నిర్మించుకుంటాం? మనమే నిర్మిస్తున్నాం కాబట్టి అనువైన ప్రదేశంలో we will select a suitable place, best place for farms కదా. మంచి ఏరియా ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటాం. అలాగే అడ్డంకుల్ని, పైన ఉన్నటువంటి అడ్డంకులు, అబౌవ్ పారామీటర్స్ ఏమనుకున్నాం? ఫిజికల్ పారామీటర్స్, టెంపరేచర్ ఎంత ఉండాలి ఫిష్ పాండ్లో, ఓకే, ఎంత మనం మెయింటైన్ చేయొచ్చు. ప్రాన్ అదే షిమ్స్ వేస్తున్నాం, రొయ్యలు వేస్తున్నాం, దానికి ఎంత ఉండాలి టెంపరేచరు, వీ క్యాన్ మెయింటైన్. అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి, ఇంత ఆక్సిజన్ ఉండాలి కాబట్టి మనం నియంత్రించవచ్చు. అలాగే
ఇంకేంటి పీడనం ఎంత ఉండాలి, హౌ మచ్ ప్రెషర్ మస్ట్ బి మెయింటైన్, అది కూడా మన చేతిలో ఉంటుంది. అలాగే సాల్ట్స్, సోడియం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, యాసిడ్స్ ఎలా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలా, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఫీడ్ అనేది కూడా మనం సప్లై చేస్తాం కాబట్టి జైవిక పరిస్థితులు కూడా మన అధీనంలో ఉంటాయి. అందుకని కృత్రిమ చెరువులనే మనం ఏం చేస్తున్నాం, ఈ రొయ్యల పెంపకానికి లేదా చేపల పెంపకానికి మనం ఎన్నుకుంటున్నాం కదా. అలాగే ఇంకేంటి, వీటిలో ఒక ఇన్లెట్ ఉంటుంది అనుకున్నాం, దాన్ని ప్రవేశ మార్గం అంటారు ఇన్లెట్. అలాగే ఒక అవుట్లెట్ అంటారు, నిర్గమ మార్గం ఉంటుంది. అంటే ఎంట్రన్స్, మన ఇళ్లలో కూడా చూడండి వెళ్ళడానికి ఒక మార్గం, వెనక బ్యాక్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఉంటుంది, దాన్ని నిర్గమ మార్గం అంటూ ఉంటాం, అవుట్లెట్. అలాగే చేపల చెరువుల్లో ప్రవేశించడానికి ప్రవేశ మార్గం, నీరు బయటికి వెళ్ళడానికి నిష్క్రమ మార్గం లేదా నిర్గమ మార్గం అనేది ఉంటుంది అనమాట. అప్పుడు అవి ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు ప్రవేశ నిష్క్రమ మార్గాలు ఎందుకు పెడుతున్నాం చేపల చెరువుల్లో, అవి పెట్టడం వల్ల ఏంటి లాభం, వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ కదా. ఈ నీటి యొక్క పరిమాణాన్ని మనం నియంత్రించవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే క్లోజ్ చేస్తావు అవుట్లెట్, ఇన్లెట్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి. అక్కలేదు అనుకుంటే ఏం చేస్తావు, నువ్వు ఈ ఇన్లెట్ని కూడా క్లోజ్ చేస్తావు, ప్రవేశించుతూ. ఉన్నది ఎక్సెస్ అయిపోయింది అనుకుంటే ఏం చేస్తావు, అవుట్లెట్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అంతా కూడా బయటికి వెళ్తుంది అనమాట. అది అంటే మనం నియంత్రించవచ్చు అనమాట. అయితే దీనివల్ల ఏమవుతుంది, అధిక ఉత్పాదకత అనేది వస్తుంది, హై ప్రొడక్టివిటీ అనేది ఉంది. ఓకే, అంటే ఏర్పాటును బట్టి న్యాచురల్గా ఏర్పడుతున్నాయా ఆర్టిఫిషియల్గా ఏర్పడుతున్నాయి బట్టి పాండ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఒకటేంటి సహజ చెరువులు, ఇంకోటి కృత్రిమ చెరువులు. సహజ చెరువులు అంటే వాటికి అవే ఏర్పడినటువంటి చెరువులు. వాటిలో అలాంటి చెరువుల్లో భౌతిక పరిస్థితులు కానీ, రసాయనిక పరిస్థితులు కానీ, జైవిక పరిస్థితులు కానీ మన అధీనంలో లేవు, మనం వాటిని నియంత్రించలేము కదా. మరి ఇంకేంటి కృత్రిమ చెరువులు. కృత్రిమ చెరువులు అంటే ఈ పరిస్థితులన్నీ కూడా మన అధీనంలో ఉన్నాయి, మనం అనుకున్నటువంటి ప్రదేశంలో చెరువుల్ని నిర్మించుకోవచ్చు. అలాగే నీటి పరిమాణాన్ని కూడా నియంత్రించవచ్చు. వీ కెన్ రెగ్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ యాజ్ వెల్ as site selection is under our control and we can control all the parameters and we can supply feed కదా. అవసరమైనటువంటి మేతను కూడా మనం అందించవచ్చు కదా. ఇవన్నీ కూడా కృత్రిమంగా మనం చెరువుల్ని తయారు చేసుకుంటే వచ్చేటువంటి లాభాలు. ఎలా చెప్పాము, వీటిని దేన్ని బేస్ చేసుకొని చెరువులు అసలు సహజసిద్ధంగా ఏర్పడుతున్నాయా న్యాచురల్గా ఏర్పడుతున్నాయా అని దాన్ని బేస్ చేసుకుని. తర్వాత జల వనరులను బట్టి, బేసింగ్ ఆన్ ద వాటర్ రిసోర్సెస్, జల వనరులను బట్టి చెరువులు ఎన్ని రకాలు, బేసింగ్ ఆన్ ద వాటర్ రిసోర్సెస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాండ్స్ ఆర్ దే, 4 టైప్స్ ఏముంటాయి, స్ప్రింగ్ పాండ్స్ అంటే ఏంటి, స్ప్రింగ్ చెరువులు లేదా ఓట నీటి చెరువులు. నెక్స్ట్ రెండోది ఏంటి, రెయిన్ వాటర్ అంటే ఏంటి, వరద నీటి చెరువులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వర్షాధార చెరువులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బోర్ చెరువులు లేదా కాలువ తీరపు చెరువులు. ఇలాగా ఒక 4-5 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఎన్ని రకాలు చెప్పుకున్నాము, ఊట నీటితోటి ఏర్పడవచ్చు, వరద నీటితోటి ఏర్పడవచ్చు, అలాగే ఫ్లడ్స్ వర్షాధారంగా ఏర్పడవచ్చు, అలాగే బోర్ బావుల వల్ల ఏర్పడవచ్చు, కొన్నేమో కాలువ తీరాల్లో కూడా ఉండవచ్చు కదా. ఇలాగా రకరకాలైనటువంటి చెరువులను మనం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 1 by 1 వాటి చెరువుల గురించి చూద్దాం. జలవనరుల ఆధారంగా చెరువుల్లో రకాలు మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటి, స్ప్రింగ్ వాటర్ లేదా ఓట నీటి చెరువులు. అంటే ఏంటి, ఓట నీరు అంటే ఏంటి, భూమి లోపల ఇప్పుడు ఏదైనా చెరువుని తవ్వామనుకో ఏమవుతుంది, భూమిలోనికి జలబుగ్గల నుండి నీరు చేరుతుంది. అంటే మనం నీరు జలాశయాల నుంచి రావచ్చు అనుకున్నాం, ఎక్కడైనా నదుల నుంచి రావచ్చు, అలాగే సముద్రాల నుండి రావచ్చు, లేదంటే ఏదైనా పెద్ద చెరువులు కాలువల నుంచి కూడా రావచ్చు.
లేదా మనం ఏమన్నా బోరు బావుల్ని నిర్మించడం ద్వారా కూడా ఆ నీటిని మళ్లించవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, చెరువులు తవ్వినప్పుడు అండర్ గ్రౌండ్ అంటే భూగర్భం నుండి నీరు బయటకు వస్తుంది అనమాట. అలాంటి దాన్ని మనం ఓట నీరు అంటాం. ఇప్పుడు నూతులు గట్రా చూడండి, ఈ తవ్వేరు అంటే నీరు ఎక్కడిది, వర్షపు నీరా కాదు, అడుగున ఉన్నటువంటి భూగర్భ జలం బయటికి వస్తుంది అన్నమాట. అయితే ఆ భూగర్భ జలం చిన్న చిన్న స్పాట్స్, ఒక్కొక్క ఏరియా ప్రదేశాల నుండి వస్తుంది. అలాంటి వాటిని ఏమంటారు, జల బొగ్గలు అంటారు అన్నమాట. ఓకే, ఇలాంటి నీరు మంచిది, వీటికి చేపల చెరువులు చేయడానికి అనుకూలమే. ఎందుకు, దాంట్లో కాల్షియం అనేది ఉండదు, కాల్షియం రహితం, కాల్షియం అనేది ఉండదు. ఓకే, అలాగే ఇతర జీవులు ఏదైనా, ఇది అండర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి ఏమైనా కంటామినెంట్స్ ఉంటాయనేటువంటి సమస్య కూడా లేదు. ఇతర జీవుల అండాలు కలుస్తాయని కానీ, లేదంటే కోసస్ దశలు, సిస్ ఆఫ్ డిఫరెంట్ ట్రోజన్స్ ఆర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్, వివిధ జీవుల యొక్క సిస్ కలుస్తాయని కూడా మనం చెప్పలేము. ఓకే, సరే, మరి ఇంకేం చేయొచ్చు మనం? మేడం గారు, ఏమో ఉన్నారా? హలో మావి, ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. ఓకే, సరే చూడండి. ఇక స్ప్రింగ్ చెరువులు అంటే ఏమనుకున్నాం, భూగర్భంలో ఉన్నటువంటి నీరు బయటకు వస్తుంది. ఆ నీరు ఎలా ఉంటుంది, కాల్షియం రహితంగా ఉంటుంది. ఓకే, ఇతర జీవుల అండాలు కానీ తదితర దశలు కానీ ఉండవు. కావున అలాంటివి ఏంటి, చేపల పెంపకానికి అనువైనగా ఉంటాయి. ఇలాంటి బొగ్గల్ని కొలనుకు దూరంగా ఉంటాయి అన్నమాట. అయితే ఎక్కువ ఉన్నప్పుడు నీటిని ఏం చేస్తాం అంటే మనం వడకట్టి తీసుకుంటాం. ఓకే, ఇది ఒక రకం. రెండోది ఏంటి, వరద నీరు, రెయిన్ వాటర్. వరద నీరు లేదా రెయిన్ వాటర్ నీటి కాలువల మార్గంలో ఏమవుతుంది, ప్రవాహ దిశ మారుతుంది. సపోజ్ కాలువ అనుకో, కాలువ అయినప్పుడు ఏమవుతుంది, తీరానికి, ఈ కాలువకి తీరం ఉంటుంది, ఎడ్జ్, బ్యాంక్ అంటాము, లేదంటే షోర్ అంటాం. దీనికి ఇరువైపులా ఏమవుతుంది, నీరు ఎక్కువైపోయింది అనుకో, వర్షాకాలంలో పొంగి పొర్లిపోతుంది అనమాట. ఓవర్ఫ్లోస్ వాటర్ డ్యూరింగ్ రెయినీ సీజన్. ఆ పొంగినప్పుడు నీరు ఏమవుతుంది, పొంగి పక్కకి పోతుంది. అప్పుడు ఈ పక్కన కొన్ని చెరువులు మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. దేని పక్కన, ఈ కాలువలు బిసైడ్స్ వ్యాస్ట్ వాటర్ రిసోర్సెస్ మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి చెరువులు. ఆ చెరువులు ఎప్పుడు నిండుతాయి, దీస్ పాండ్స్ వుడ్ బి ఫిల్డ్ డ్యూరింగ్ రెయినీ సీజన్ వెన్ ఫ్లడ్ వాటర్ ఓవర్ఫ్లోస్. తెలిసిందా, వర్షాకాలంలో వరద నీరు పైకి పొంగినప్పుడు ఆ పక్కన మనం ఆల్రెడీ తవ్వినటువంటి చెరువుల్లోనికి నీరు అనేది ప్రవేశిస్తుంది. నెక్స్ట్, సేంద్రీయ పదార్థాల్లో ప్లవకాలు అధికంగా ఉంటాయి. వీటిలో సేంద్రీయ పదార్థాలు అధికంగా ఉంటాయి, ప్లవకాలు కూడా ఎక్కువగా ఉంటాయి, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. సేంద్రీయ పదార్థాలు అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ వెరీ హై, సో ఈల్డింగ్ ఆల్సో వెరీ హై. అంటే ఈ వరద నీరు కూడా మంచిది అనమాట మనం చేపలు, రొయ్యల చెరువులు చేపట్టడానికి. అయితే కొన్ని పర్టికులర్ సీజన్స్లోనే మనం చేయడానికి అవకాశం ఉంది, వర్షాకాలంలో మాత్రమే చేయొచ్చు. తర్వాత కొన్ని చెరువులు ఏముంటాయి, వర్షాధార చెరువులు అంటే ఏంటి, వర్షాధార చెరువులు అంటే రెయిన్ వాటర్ పాండ్స్ అంటే ఏంటి, వర్షపు నీరు ద్వారా చెరువులు ఏమవుతాయి, నిండుతాయి అనమాట. కొన్ని చెరువులు తవ్వేసి ఉంచుతాము, అప్పుడు ఏమవుతుంది, రెయినీ సీజన్లో చెరువులు నిండిపోతాయి. అలాంటి చెరువుల్లో మనం చేపల పెంపకం చేపడతాం. ఫస్ట్ చెప్పుకున్నది ఏంటి, జల బొగ్గలు లేదంటే స్ప్రింగ్స్, నీటి బొగ్గలు, అండర్ గ్రౌండ్ వాటర్ అనమాట వచ్చేది, అది ఓట నీటి చెరువులు అనుకుంటాం. రెండోది ఏంటి, వరద నీరు, జలాశయాలు ఉన్నాయి,
ఆ జలాశయాల పక్కన మనం కృత్రిమంగా చెరువులు అనేవి నిర్మించేసాం లేదా తవ్వి ఉంచుకున్నాం. ఎప్పుడు ఆ చెరువులు నిండుతాయి? వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు, వర్షాలు ఎక్కువ పడినప్పుడు వరద నీరు కొట్టుకుని వచ్చి పైకి ప్రవహించినప్పుడు ఆ పక్కన మనం తవ్వినటువంటి చెరువులు నీటితో నిండుతాయి. అలాంటి వాటిని వరద నీటి చెరువులు అన్నాం. ఫ్లడ్ వాటర్ పాండ్స్ అన్నాం. మూడోది ఏంటి? వర్షపు నీటి చెరువులు అంటే రెయిన్ వాటర్ పాండ్స్. అంటే ఏంటి? వర్షపు నీరు చేరడం వల్ల మనం ఆల్రెడీ చెరువులు నిర్మించేసుకుని ఉన్నాం ఒక ఏరియాలో. వర్షపు నీరు పడడం వల్ల చెరువులు ఏమవుతాయి? నిండుతాయి. ఇవి కూడా వర్షాధారం. ఇందాక చెప్పుకున్నటువంటి వరద నీటి చెరువులైనా వర్షాధార చెరువులైనా ఓన్లీ పర్టికులర్ సీజన్స్లో అంటే రెయినీ సీజన్ వర్షాల కాలంలోనే చేయటానికి ఆస్కారం ఉంది. ఓకే. తర్వాత బోర్ బావులు. బోర్ బావులు అంటే ఏంటి? ఇది కూడా అండర్ గ్రౌండే. బోర్ బావులు మనకు తెలుసు కదా, బోర్స్ ఉంటాయి. దీన్ని ఏం చేస్తాం? హ్యాండ్ పంప్స్. దీని ద్వారా వాటర్ ఏం చేస్తాం మనం? తోడుకుంటే ఏమవుతుంది? నీరు అనేది బయటికి వస్తుంది కదా. ఇది మరి ఎక్కడి నుంచి? ఇది సబ్మెర్సిబుల్స్ అంటారు. అంటే అండర్ గ్రౌండ్ ఇందాక చెప్పుకున్నటువంటి స్ప్రింగ్ వాటర్కే మనం ఏం చేస్తాము? ఇలాగ గొట్టాలను అమర్చడం ద్వారా చాలా లోతైన ప్రాంతాలకి ఏమవుతుంది? ఆ నీటిని బయటికి తీస్తున్నాం అన్నమాట, వెలికి తీస్తున్నాం. దీన్ని ఏమంటాం మనం? బోర్ బావులు అంటారు. ఈ బోర్ బావులు అలాగే దిగుడు బావులు. కొన్ని ఏరియాల్లో ఇలా దిగేటువంటి బావులు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ కడతారు, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకుంటారు. ఎక్కడో చాలా లోతుగా ఉంటాయి అనమాట. అలాంటి వాటిని దిగుడు బావులు అంటారు. అలాగే బావి మనకు తెలుసు, వెల్స్ మనం నిర్మించుకుంటాం. ఇది కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కదా. ఇలాంటి వాటిని మనం చేపల చెరువులకి నింపడానికి ఉపయోగిస్తాం అనమాట. ద వాటర్ ఎయిదర్ ఫ్రమ్ బోర్వెల్స్ ఆర్ వెల్స్ ఆర్ దాని ఏమన్నాము? అండర్ గ్రౌండ్ వెల్స్ అంటే దిగుడు బావులు. వీటి నుంచి కానీ మనం నీరు తీసుకోవచ్చు. ఇలా 4 రకాలుగా మనం చెరువుల్ని నిర్మించుకోవచ్చు. ఒకటేమో వర్షాలు పడినప్పుడు ఆల్రెడీ తవ్వేసి ఉంచుకుంటాం. వర్షాలు పడినప్పుడు దాని వర్షాధార చెరువులు అన్నాం, రెయినీ పాండ్స్ అనుకున్నాం. ఇంకోటి ఏంటి? వరద నీరు ఆల్రెడీ ప్రవహిస్తున్నటువంటి ఒక చెరువు లేదా జలాశయము, దాని పక్కన ఇంకొక చెరువుని కట్టాం. ఆ చెరువు ఏమవుతుంది? నీరు ఎక్కువ వరద నీరు వర్షాలు పడినప్పుడు వరద పొంగి ప్రవహించినప్పుడు ఆ పక్కన నిర్మించినటువంటి చెరువులతోటి నిండుతుంది. అదేమో వరద నీటి చెరువు. నెక్స్ట్ నీటి బొగ్గలతో కూడినటువంటి చెరువులు లేదా స్ప్రింగ్ వాటర్ పాండ్స్. అది ఫస్ట్ చెప్పుకున్నాం. అంటే ఏంటి? ఓట నీరు అడుగున అండర్ గ్రౌండ్ లో నీరు దానికి అదే ఊరుతా ఉంటుంది అనమాట. చాలా లోతుగా మనం తవ్వ అవసరం లేకుండానే సహజసిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. వాటిని నీటి బొగ్గలు అంటారు. అలాంటి ఏరియాల్లోంచి మనం వాటర్ కనుక ఈ చేపలు, రొయ్యల చెరువులు చేపట్టడానికి తీసుకొస్తే వాటిని నీటి బొగ్గ చెరువులు అని అంటారు. అలా కాకుండా లాస్ట్ వెరైటీ దాని ఏంటి? బోర్ బావులు. అంటే మనం ఏమన్నా దిగుడు పంపులు అండర్ గ్రౌండ్కి వేసుకుని భూగర్భ జలాల్లోనికి వేసుకుని బయటికి తీయటం ద్వారా కానీ, వెలికి తీయటం ద్వారా కానీ, లేదంటే ఇందాక చెప్పుకున్న స్ప్రింగుల నుంచి నీటిని తీయటం కానీ, బావుల నుంచి తీయటం కానీ, అలాగే దిగుడు బావులు అంటారు, వాటి నుంచి తీయటం కానీ చేపడితే దాన్ని బోర్ బావుల ద్వారా నిర్మితమైనటువంటి చెరువులు అంటారు. పాండ్స్ కన్స్ట్రక్టెడ్ బేసింగ్ ఆన్ వెల్ వాటర్ ఆర్ బోర్ వెల్ వాటర్ అని దాన్ని ఏమన్నా ఇంకా డీప్ వెల్ వాటర్స్ అని. నెక్స్ట్ ఇంకా చెరువులు ఏర్పాటును బట్టి మనం ఎన్ని రకాలు చూస్తున్నాం? వివిధ రకాలు చూస్తున్నాం. న్యాచురల్గా ఏర్పడి, కృత్రిమంగా ఏర్పడి, నెక్స్ట్ ఆ జల ఆవాసాలను బట్టి, రిసోర్సెస్ని బట్టి, ఎక్కడి నుంచి వస్తుందా? బావుల నుంచి వస్తుందా? చెరువుల నుంచి వస్తుందా? వర్షం నీరు నుంచి వస్తుందా? లేదా వరద నీటి నుంచి వస్తుందా? చూసాం మనం. ఇంక ఇప్పుడు మనం చూసేది ఇంకో వెరైటీ ఏంటి? కాలువ తీరపు చెరువులు. కాలువ తీరపు చెరువులు మనం ఏమంటాం? సీ షోర్ అంటే షోర్ పాండ్స్ అంటే ఏంటి? ఇవి మనకు 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటేమో డ్యామ్స్ అంటే మనకు తెలుసు, ఆనకట్టలు అంట, డ్యామ్స్గా ఉండొచ్చు. ఇంకోటి లాటరల్ కెనాల్స్ అంటే పార్శ్వ కొలనులు లేదా సైడ్ కెనాల్స్, పార్శ్వ కొలనులు అంటారు, అది తెలుసు మనకి. అలాగా ఉండవచ్చు. ఓకే. వాటి యొక్క డయాగ్రామ్ వేస్తాను, కొంచెం డయాగ్రామ్స్ వేసుకోండి. ఎలా ఉంటాయి చెరువుల్లో
ప్రవహించే నీరు కాలువ తీరం, కాలం అంటే తెలుసు కదా నీకు, అలా వెళ్తాది సన్నగా ఉండేది. ఆ కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పుడు దాని యొక్క తీరం, బ్యాంక్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ ఏం చేస్తాం, మనం చెరువుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ కన్స్ట్రక్ట్ చేసే చెరువులు మళ్ళీ రెండు రకాలు. కొన్ని డ్యామ్స్, ఆనకట్టలు కట్టవచ్చు, లేదా కొన్ని ఏమో పార్శ్వ కొలనులు లేదా పక్క కొలనులు అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో వేసుకోండి డయాగ్రాము. చూడండి ఇలా చెక్క లేదంటే ఏదైనా ఇనుప చువ్వలతో కానీ ఇలా కడతారు. అప్పుడు ఏమవుతుంది, జల ప్రవాహం చూడు ఇలా వెళ్తుంది. ఇదంతా కూడా జల ప్రవాహం ఉంటుంది. జల ప్రవాహం, ఫ్లో ఆఫ్ వాటర్ లేదా వాటర్ కరెంట్. వాటర్ కరెంట్ దీన్ని ఏమంటారు, ఆనకట్ట చెరువులు, డ్యామ్స్ అని. ఆనకట్ట చెరువులు. నీటి ప్రవాహం చూడు ఒక ఏరియాలో మనం దాన్ని ఏం చేస్తున్నాం, బంధిస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూడు, ఇంకోటి కింద వేస్తాను, డయాగ్రామ్స్ వేసుకోండి చక్కగా. చూడు మధ్యలో ఓకే. ఇప్పుడు ఇందాక డ్యామ్స్లో కట్టినట్టు సరిపోతుంది. వేస్తాం మధ్యలో. వేస్తే ఇదంతా కూడా జల ప్రవాహం, వాటర్ కరెంట్ అన్నమాట. వీటిని ఏమంటాం, సంధి కొలనులు, చైన్ పాండ్స్. సంధి కొలనులు. ఇందాక చెప్పుకున్నాయేమో డ్యామ్స్, ఇదేమో సంధి కొలను, చైన్ పాండ్. ఇందాకది డ్యామ్, ఆనకట్ట. ఓకే, ఫస్ట్ వేసేసుకున్నారమ్మా డయాగ్రాము. వేసుకున్నాను. ఓకే, చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి సమాంతర కొలనులు, ప్యారలల్ పాండ్స్. ఇప్పుడు రెండు వేసుకుంటాం. ఇందాక ఒకటే వేసాము మధ్యలో ఇలాగా. ఇక్కడ కూడా ఇది స్క్వేర్గా వేసుకోండి. ఇప్పుడు వాటర్ ఇక్కడ మధ్యలో ప్రవహిస్తుంది. నేను సమాంతర కొలనులు, ప్యారలల్ పాండ్స్. సమాంతర కొలనులు, ప్యారలల్ పాండ్స్. ఇదంతా కూడా ఏంటి, ఆరోస్ చూపించినాయి, నీటి ప్రవాహం, వాటర్ కరెంట్. చూడండి ఇప్పుడు చూద్దాం. సంధి కొలనులు లేదా ఆనకట్ట చెరువులు. సంధి కొలను లేదా ఆనకట్ట చెరువు అంటే ఏంటి, డ్యామ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెant బై డ్యామ్. ఫస్ట్ వేసుకున్నాం మన డయాగ్రామ్. వీటిలోనికి ఎక్కడి నుంచి రావచ్చు, వర్షపు నీరైనా వచ్చి చేరవచ్చు, ఎయిదర్ ఫ్రమ్ రెయిన్స్ ఆర్ ఫ్రమ్ స్ప్రింగ్ వాటర్. కింద అనుకున్నాం మనం భూగర్భ జలాలు వస్తాయి అని అనుకున్నాం. ఆ చెరువులో ఉన్న నీరు ఏదో ఒకవైపుకి ప్రవేశించి బహిష్కరించబడుతుంది. చూడు అక్కడ మనం ఏం చేస్తాం, చెరువు మధ్యలో చెక్కతో కానీ సిమెంట్తో కానీ మనం ఏం నిర్మిస్తాం, ఒక గోడని ఏర్పాటు చేస్తాం. ఇది చూడు ఇలా పెట్టాం. ఫస్ట్ వేసుకున్న డయాగ్రామ్కి ఇలా పెట్టాం. ఇదేంటి, చెక్క కానీ లేదా సిమెంట్తో కానీ మధ్యలో ప్రవహిస్తుంది నీరు. అటు ఇటు వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. పల్లెటూరులో చూసే ఉంటారు, డెల్టాలు అంటారు. ఆ డ్యామ్ ఇలాగ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం. ఓపెన్ చేస్తే ఏమవుతుంది, చక్కగా చెరువు నీరు వస్తుంది అనమాట. పంట కాలువలకి, చిన్న చిన్న కాలువల్లోనికి నీరు వెళ్తుంది. అది క్లోజ్ చేసేస్తే వాటర్ వెళ్ళదు. ఒక్కోసారి వర్షపు నీరు ఎక్కువైపోయింది అనుకో, క్లోజ్ చేసేస్తుంది కదా. అదే దాన్ని డ్యామ్ అంట. ఈ డ్యామ్లో ఏం చేస్తాం,
వరద నీరు కానీ లేదా బొగ్గల నుంచి వచ్చేటువంటి నీరు కానీ లేదా వర్షపు నీరు కానీ ఏదర్ రెయిన్ వాటర్ ఆర్ ఫ్లడ్ వాటర్ ఆర్ వాటర్ ఫ్రమ్ స్ప్రింగ్స్ వుడ్ బి స్టోర్డ్. దానికి ఏంటి, ఒకవైపు ఏమో ప్రవేశించడానికి మార్గం ఉంటుంది, వన్ ఈజ్ ఇన్లెట్, ద అదర్ వన్ ఈజ్ అవుట్లెట్. అయితే మధ్యలో ఏం చేసాం, సిమెంటు లేదా ఒక చెక్కతో కానీ ఏం చేసాం, అడ్డుగోడలు అనేవి నిర్మించాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, వాటర్ కరెంట్ వుడ్ బి కంట్రోల్, జల ప్రవాహాన్ని కొంతవరకు మనం నియంత్రించవచ్చు. ఓకే, రెండోది పార్శ్వ కొలనులు, లాటరల్ కెనాల్స్ లేదా లాటరల్ పాండ్స్. ఆ పార్శ్వ కొలనులు అంటే ఏంటి, పక్కన ఏర్పడేటువంటి చెరువులు, పిల్ల కాలువలు అంటారు చూడు అవి. ఇప్పుడు చెరువులను ఏం చేయొచ్చు, పార్శ్వ కాలువ మధ్యలో కూడా నిర్మించవచ్చు. చెరువులు ఏంటి, ఒకదానితో మరొకటి అనుసంధానం చెంది ఉంటాయి. ఈ చెరువు ఒక చెరువుతో మరో చెరువుతోటి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించవచ్చు. అయితే ఈ ప్రవేశించడం ఎలా జరగవచ్చు, సమాంతరంగా జరగవచ్చు. ఇలా చెరువులు సమాంతరంగా, ఇదో చెరువు నెక్స్ట్ ఇదో చెరువు, ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానితో మరొకటి సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఈ చెరువులు శ్రేణి మార్గం ద్వారా ఎలా ఉండొచ్చు, మనం నిర్మించుకుంటున్నాం కదా కృత్రిమంగా. అప్పుడు నీరేమవుతుంది, సపోజ్ ఏ అనేటువంటి చెరువు, ఇది బి, ఇది సి. నీరేమవుతుంది, ఏలో ఎక్కువైపోయింది అనుకో, అవుట్లెట్ తెరిస్తే దీని ఇన్లెట్ ద్వారా బి నిండుతుంది. బిలో అవుట్లెట్ తెరిస్తే సి యొక్క ఇన్లెట్ ద్వారా, ఇది సి యొక్క ఇన్లెట్ ద్వారా సి అనేటువంటి చెరువు నిండుతుంది. ఎలా ఉంటే దాన్ని ఏమంటాం, సిరీస్ అంటే శ్రేణి పద్ధతిలో చెరువులు అంటాం, సిరీస్ ప్యాటర్న్ అంటాం. ఒకదాని నుండి మరో దానికి వరుసగా ఉంటాయి అన్నమాట, సీరియల్ ఆర్డర్లో ఉంటాయి. ఈ పైదేంటి, సమాంతరం, పక్క పక్కనే ఉంటాయి, సైడ్ బై సైడ్ ఉంటే ఏమవుతుంది, ఇది కూడా నీరు ఓ దాని నుండి ఇంకో దానికి అలాగే. ఇదేమో ఒకదాని తర్వాత ఒకటి, వన్ ఫాలోస్ ద అదర్. ఇక్కడేమో అన్నీ ఎట్ ఏ టైం వెళ్ళిపోవడానికి సమాంతరంలో ప్యారలల్లో ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ క్రియాపరంగా చెరువు. ఇంకా చెరువులు ఎలాగ అరేంజ్ అయ్యి ఉండొచ్చు, క్రియాపరంగా అంటే ఫంక్షనల్లీ ద అరేంజ్మెంట్ ఆఫ్ పాండ్స్. క్రియాపరంగా చెరువులు ఎన్ని రకాలు ఉన్నాయి. చెరువులు ఎలా ఉంటాయి క్రియాపరంగా, మనం జలాశయాలు అనొచ్చు, వాటర్ రిసోర్సెస్ జలాశయాలు అనొచ్చు, హ్యాచరీస్ అనొచ్చు, తర్వాత నర్సరీ చెరువులు అనొచ్చు, పెంపకపు చెరువులు, రేరింగ్ పాండ్స్ అనొచ్చు, నెక్స్ట్ స్టాకింగ్ పాండ్స్, నిల్వ చెరువులు అనొచ్చు, క్వారంటైన్ చెరువులు అనొచ్చు, అలాగే ఉత్పాదక చెరువులు, గ్రోయింగ్ పాండ్స్ అనొచ్చు. రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. అయితే జలాశయాలు అంటే ఏంటి, సంవత్సరం పొడుగుతా నీరు అందుబాటులో ప్రదేశాల్లో ఉంచబడతాయి అన్నమాట. త్రూఅవుట్ ద ఇయర్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అక్కర్స్. సచ్ టైప్ ఆఫ్ పాండ్స్ ఆర్ నోన్ యాజ్ హెప్టాన్స్ ఆర్ వాటర్ రిసోర్సెస్. ఇలాంటివి పెంపక కేంద్రాలకి దగ్గరలో ఉండాలి. ఈ జలాశయాలు అనేవి పెంపక కేంద్రాలకు దగ్గరలో ఉంటే ఏమవుతుంది, 24 గంటలు ఏంటి, 365 రోజులు సంవత్సరం బత్తా నీటికి కొరత ఉండదు. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ వాటర్. పెంపక కేంద్రానికి ఇవి దగ్గరలో ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రధాన జలాశయాల నుండి నీరు అనేది లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో రకాలు చెప్పుకున్నాం కదా, క్రియాపరంగా ఏమేమి రకాలు అనేది. హ్యాచరీస్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, హ్యాచరీ. మనం మొన్నటి సెమిస్టర్లో చూసాం పౌల్ట్రీలో. హ్యాచరీస్ అంటే ఏంటి, హ్యాచరీస్ చెప్పండి. హ్యాచరీస్ అంటే ఏంటి, ఫ్రై లేదా పెండ దశలు ఏర్పడే వరకు చేసే వాటిని హ్యాచరీస్ అంటారు. ఇవి కాకుండా వీటికి ముందు ఇంకా చెరువులు ఉంటాయి, వాటిని ఏమంటాం, బ్రీడింగ్ చెరువులు, బ్రీడింగ్ పాండ్స్, బ్రీడింగ్ చెరువులు అంటారు. బ్రీడింగ్ చెరువులు అంటే ఏంటి, ప్రౌఢ చేపల్ని వాటిలో వేస్తాం అన్నమాట. ప్రౌఢ చేపలు ఏం చేస్తాయి, ప్రజననం జరుపుతాయి. చేపలని ప్రౌఢ చేపలు, ఈ ప్రౌఢ చేపలని ఏం చేస్తారు,
ఇట్లా వేసేసి తోడు చేపలను వేసి ఏం చేస్తారు, ప్రజననం జరిపేటట్లు చేస్తారు. ఆర్టిఫిషియల్లీ we make the two these మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ టు గివ్ స్పానింగ్, గుడ్లు పెట్టడానికి మనం హెల్ప్ చేస్తాం అన్నమాట, సహకరిస్తాం. అలాగా ఈ మదర్ ఫాదర్ అంటే ఆడ మగ చేపల్ని తెచ్చేటువంటి చెరువుని ఏమంటాం, బ్రీడింగ్ పాండ్స్ అంటాం. అక్కడ ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. ఆ గుడ్లని కలెక్ట్ చేసి వేరే సెకండ్ పాండ్లో వేస్తాం. వాటిని మనం ఏమన్నాం, సెకండ్ పాండ్ని హ్యాచరీస్ అని. ఈ హ్యాచరీస్లో ఏమవుతుంది, ఎగ్ నుంచి ఎగ్ పెట్టేసినవి ఎక్కడ బ్రీడింగ్ పాడ్లో ఎగ్ అనేది వచ్చింది. ప్రజన్న చెరువులో గుడ్లు ఏర్పడి, ఆ ప్రజన్న చెరువులో ఏర్పడినటువంటి గుడ్లని వేరే చెరువులోనికి తీసుకొచ్చాం. వాటిని హ్యాచరీస్ అని, పొదుగు చెరువులు అంటాం తెలుగులో. ఈ చెరువుల్లో ఏముంటాయి, ఈ చెరువులు ఎన్ని ఉంటాయంట, ఒక 4 to 6 చెరువులు ఉంటాయి. ఈ సపోజ్ 2 చెరువులు ఉంటాయి, ఈ చెరువులు ఒక 4 నుండి 6 వరకు ఉంటాయి అన్నమాట. ఈ చెరువుల్లో ఏమవుతుంది, నీకు ఫలదీకరణ చెందినటువంటి అండాలు అనేవి మనం పెడతాము. ఆ ఫలదీకరణ చెందినటువంటి అండాలు ఎన్ని వరకు నీకు పిల్లల్ని ఇవ్వచ్చు, ఫ్రై లేదా ఫింగర్లింగ్స్ అని అంటాం అన్నమాట. ఈ పిల్లల్ని ఇస్తాయి. అయితే ఈ హ్యాచరీస్ని మనం ఎలా కట్టొచ్చు, సిమెంట్తో కట్టొచ్చు, లేదంటే ఇంకెలా కట్టొచ్చు, ఏదైనా గుడ్డతో నిర్మితమైనటువంటి నిర్మాణాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది వరకు, గుర్తుందో లేదో. దాని ఎలాంటి గుడ్డ అనుకున్నాం, దాన్ని ఇట్ రిజెంబుల్స్ మస్కిటో నెట్, దోమ తెరలాగా ఉంటుంది. దాన్ని ఏమంటాం, మజ్లిన్ క్లాత్ అని అంటాం. మజ్లిన్ క్లాత్ అంటాం. దోమతెరతోటి నిర్మితమైనటువంటి గుడ్డలు వంటి నిర్మాణం అనమాట. వాటిని మనం హాఫాలు అంటాం. హాఫా, ఓకే. ఒకదానిలో మరొకటి వేలాడదీయబడి ఉంటాయి. వీటికి కూడా పరిమాణాలు ఉంటాయి. మళ్ళీ అవి షార్ట్ ఆన్సర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెరువులు రకాలు కాబట్టి ఇవి చెప్పుకుందాం. ఓకే. పెద్ద సంచులతో నిర్మితం, రంధ్రాలను కలిగి ఉంటాయి. దే ఆర్ మేడ్ విత్ నంబర్ ఆఫ్ మైన్యూట్ పోర్స్. ఓకే. అయితే వీటిని ఏం చేస్తారు, ఈ చెరువు అనేది ఎలా ఉంది, ఇలా ఉంది, అంటే చతురస్రాకారంలో ఉందన్నమాట. అంటే ఏంటి, రెక్టాంగిల్ ఆర్ దీర్ఘ చతురస్రాకృతిలో కానీ ఉండొచ్చు అంటే చెరువులు. అలాంటి చెరువుల్లో వీటిని వేలాడదీస్తారు. అయితే వీటిని ప్రత్యేకంగా నీటితో నింపాల్సిన పని లేదు. ఎందుకు, చెరువులోనే ఉంది కాబట్టి నీడ్ నాట్ ఫిల్ విత్ వాటర్ కదా. అయితే ఈ హాపాలు కూడా మళ్ళీ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం బ్రీడింగ్ హాపాలు, ఇంకోటి పొదుగు హాపాలు, హ్యాచింగ్ హాపాలు. బ్రీడింగ్ హాపా అంటే ఏంటి, ఈ ఆడ మగ చేపల్ని ఇందాక బ్రీడింగ్ చెరువుల్లో వాటిని బ్రోడర్స్ అంటారు, ప్రజన్నకారులు. ద ఫిష్ దట్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ బ్రీడింగ్ ఆర్ నోన్ ఎస్ బ్రీడర్స్. ప్రజనన చెరువుల్లో అంటే ప్రజనంలో పాల్గొనేటువంటి ఆడ మగ చేపల్ని మనం ఏమంటాం, బ్రీడర్స్ అంటాం. ఆ బ్రీడర్స్ బ్రీడింగ్ చేయడానికి కూడా హాపాలని మనం వాడుకోవచ్చు అనమాట. అలాంటి హాపాలని ఏమన్నా బ్రీడింగ్ హాపాలు లేదా ప్రజన్న హాపాలు అన్నాం. ఇంకో అంటే ఏంటి, అవి గుడ్లని పెడతాయి అనమాట. ఆ పెట్టిన గుడ్లు మనం సేకరించడం ఈజీ, అందుకని ఇలాంటి క్లాత్ లాంటి ఏర్పాటు చేసాం నిర్మాణం. అలా కాకుండా న్యాచురల్ హ్యాబిటేట్లో పెట్టేసింది అనుకో, చెరువులో పెడితే మనం కలెక్ట్ చేయటం కొంచెం కష్టం అనమాట. అది కూడా కంటామినేట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే మట్టి లేదా ఇతర పదార్థాలు ఇవన్నీ కూడా దాంతో కలిసి దాని ఈల్డింగ్ని తగ్గించవచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తాం, హాపాలని ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి ఏంటి, పొదుగు హాపాలు. పొదుగు హాపాలు సేమ్ ఇప్పుడు మనం హ్యాచింగ్లో చెప్పుకున్నట్టే దాన్ని బ్రీడింగ్ హాపాలు అని అంటాము. ఇక్కడ ఏమైంది, ఈ గుడ్ల నుంచి నీకు ఫ్రై లేదా ఫింగర్లింగ్ అంటే 3-4 రోజుల చేప పిల్లలు వచ్చే వరకు వీటిని మనం ఏర్పాటు చేస్తాం, పెంచుతాం. అలాంటి వాటిని మనం ఏమన్నాం, బ్రీడింగ్ హాపాలు అని అన్నాం, లేదా పొదుగు హాపాలు అని కూడా అంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు 3-4 రోజులు వచ్చినాయి కదా, అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి వాటిని మనం ఏమన్నాం, ఫ్రై లేదా ఫింగర్లింగ్, బాల్య దశలు లేదా చిరు దశలు అన్నాం. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో పాండ్లో ఇంకో చెరువులో వేస్తారు. దాన్ని ఏమంటాం, నర్సరీ చెరువు అంటాం. నర్సరీ మనం కూడా చూడండి, చిన్నప్పుడు స్టడీస్కి వెళ్ళేప్పుడు మనకి ఎడ్యుకేషను, ప్రైమరీ ఎడ్యుకేషను, మీడియల్ ఎడ్యుకేషన్, అలాగే తర్వాత ఏమంటాం, అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇలా లెవెల్స్ వచ్చినాయి. అలాగే మనం ఏం చూసాం, బ్రీడింగ్ చెరువులు చూసాం, తర్వాత హ్యాచింగ్ చెరువులు చూసాం. నెక్స్ట్ వచ్చేది ఏంటి, నర్సరీ. నర్సరీలో ఏంటి, 3 to 4 days ఏర్పడుకొని ఆ 3 to 4 days పెండ దశ నుండి ఏంటి 30 days 30 రోజులు
నెల వచ్చే వరకు మనం పెంచుతాం అనమాట. అలాంటి చెరువులను మనం ఏమంటాం, నర్సరీ పాండ్స్ అని అంటాం. ఇవి నర్సరీ పాండ్స్ అనేవి ఎన్ని వరకు ఉండొచ్చు అని అంటే ఒక 3% ఉండొచ్చు అని. దేర్ మస్ట్ బి 3% ఆఫ్ టోటల్ పాండ్స్. మొత్తం ఉన్నటువంటి మనం ఒకే ఏరియాలో అన్ని చెరువుల్ని మెయింటైన్ చేస్తున్నాం. కొన్ని ఎకరాల్లో చేస్తారు ఈ చేపలు కానీ రొయ్యల సాగు కానీ చేపట్టినప్పుడు మనమే హోల్గా సంపూర్ణ చేపల పెంపకం అనుకో, నర్సరీ పాండ్ మన దగ్గర ఉంటుంది, రేరింగ్, స్టాకింగ్, క్వారంటైన్, తర్వాత బ్రీడింగ్, హ్యాచింగ్ అన్ని చెరువులు మన దగ్గరే ఉంటాయి. ఓ చేపను సీడ్ దగ్గర నుంచి అది మార్కెటింగ్ వెళ్ళే వరకు మొత్తం అన్ని కూడా మన దగ్గరే నిర్వహించుకోవచ్చు. మనం నిర్వహణ అనేది కొంచెం జాగ్రత్తగా చేపడతాయి. సరే, మరి ఇప్పుడు ఇది ఎన్ని ఉండాలనుకున్నాము, ఒక 3% మొత్తం చెరువుల్లో 3% వరకు వేటి ఉంచాలి, నర్సరీ చెరువుల్ని ఉంచాలన్నమాట. తర్వాత నీకు వచ్చేది ఏంటి, పెంపకపు చెరువు, దాన్ని గ్రోయింగ్ పాండ్స్ అంటాం. పెంపకపు చెరువు, గ్రోయింగ్ పాండ్స్. ఇవి ఎంత ఉండాలి, 10% ఉండాలంట. 10% మొత్తం ఇచ్చినటువంటి భూభాగంలో 10% ఉండాలి. పెంపకపు చెరువులు అంటే ఏంటి, ఇప్పుడు నెల రోజుల వయసు ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం, ఒక 3-4 నెలల వయసు వరకు, అప్ టు 3 or 4 months వరకు మనం పెంచితే దాన్ని గ్రోయింగ్ పాండ్స్ అని అంటాం. నెక్స్ట్ అదేంటి, రేరింగ్ పాండ్స్, ఉత్పాదక చెరువు, రేరింగ్ పాండ్స్ అంట. ఇది 60% ఉండాలి. చూడండి, 3% ఏమో నర్సరీ చెరువులు ఉండాలి, 10% ఏమో గ్రోయింగ్ పాండ్స్ ఉండాలి, 60% ఏమో రేరింగ్ పాండ్స్. అంటే దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ. 3 to 4 నెలల వయసు ఉన్నటువంటి చేపల్ని ఇప్పుడు ఏం చేస్తాం, బాగా పెద్ద ప్రౌఢ జీవులు అయ్యే వరకు, మార్కెటింగ్కి వచ్చే వరకు మనం చేసేటువంటి చెరువు. ఈ చెరువుల్లో ఏమవుతుంది, మొత్తం ఏమవుతుంది, ప్రవేశ నిష్క్రమ మార్గాలు ఉంటాయి. చాలా లోతు ఉంటుంది, సుమారుగా 5 మీటర్ల లోతు వరకు ఉంటుందంట. వీటికి పరిమాణం ఇచ్చేది, ఆ పరిమాణం ఎంత ఉండొచ్చు, 91 × 50 × 35 మీటర్లు. ఒక్కో చెరువు ఎంత ఉండాలంట, 90 × 50 × 3.5 మీటర్లు అనేది ఉండాలి. ఓకే, ఈ చెరువు చాలా లోతుగా ఉంటే ఏమవుతుంది, ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని మనం ఉండాల్సినంత లోతు చూసుకొని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చివరిగా నిల్వ చెరువులు అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ తయారైపోయింది చేప, దాన్ని తీసుకెళ్ళి మనం మార్కెటింగ్కి రెడీగా ఉంది, అలాంటి చెరువులను మనం స్టాకింగ్ పాండ్స్ అంటాం. 25%, 60% ఏమో ఉత్పాదక చెరువులు, తర్వాత పెంపక చెరువులు ఏమో 10%, 3% ఏమో నర్సరీ చెరువులు. ఇదేమో ఎంత, మిగతా పర్సంటేజ్ అంటే ఎంత పర్సంటేజ్, ఇప్పుడే చెప్తాను ఎంత పర్సంటేజ్, 25 మేడం. వెరీ గుడ్, 25%. 25 మేడం. ఓకే ఓకే, వీటి సైజ్ ఎంత ఉంటుందంట, 90 × 25 × 1.5, 1.5 నుండి 5 మీటర్స్ ఉంటుంది అనమాట సైజు, పొడవు, వెడల్పు, ఎత్తు అనమాట. వీటికి కూడా లోతు ఎక్కువగా ఉండడం వల్ల సూర్యరశ్మి సోకక దిగుబడి తగ్గిపోతుంది. ఎంత లోతు ఉండాలో అంతకు మించి లోతు ఎక్కువ పెట్టకూడదు. అంటే లోతు ఎంత ఉండాలంట, 3 మీటర్స్ అనేది ఉండాలి. ద డెప్త్ మస్ట్ బి బిలో 3 మీటర్స్. మళ్ళీ దీనికి ఏంటి, ఇన్లెట్ ప్రవేశ మార్గం, అవుట్లెట్ నిష్క్రమ మార్గం అనేది కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్గా మనం చూసేటువంటి చెరువు, అది ఇప్పుడు మన అందరికీ సుపరిచితమైనటువంటి పేరే, వెల్ నోన్, వీఆర్ ఫెమిలియర్ విత్ దట్ వర్డ్, క్వారంటైన్ చెరువు. క్వారంటైన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వైరస్ వచ్చిన వాళ్ళంతా క్వారంటైన్ అంటున్నారు. అది మన టర్మ్, అది క్వారంటైన్ చెరువు అంటే ఏంటి, వ్యాధిగ్రస్తమైన గాయపడిన చేపల్ని ఇక్కడ ఉంచుతారన్నమాట. మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చాక మామూలు చేపలతో కలిపేస్తారు. లేదనుకో, ఐసోలేట్ చేయలేదనుకో, అన్లెస్ మీ సెపరేట్ దీస్ ఏంటది, wounded or diseased fish, the disease may spread to మొత్తం రిమైనింగ్ ఫిషెస్. అర్థమైందా, కంటామినేట్ అయిపోతాయి అన్నీ కూడా ఎట్ ఏ టైం చనిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాంటి చెరువులను మనం క్వారంటైన్ చెరువులు అంటాం. ఇవాళ ఏం చూసాము, టైప్స్ ఆఫ్ పాండ్స్ అనేది చూసాం. సహజ చెరువులు ఉన్నాయి, న్యాచురల్ పాండ్స్, ఆర్టిఫిషియల్ పాండ్స్. అలాగే జలాశయాలను బట్టి ఏం చూసాము, దిగుడు బావులు వాటితో నిర్మితమైనవి ఉండొచ్చు, వరద నీటితో నిర్మితమైనవి, వర్షాధారం, అలాగే ఇంకేం చెప్పుకున్నాం, జలబొగ్గలు, ఓకే, స్ప్రింగ్స్ అనుకున్నాం. మళ్ళీ ఇంకా ఎలా ఉన్నాయి, కొన్ని ఏమో సంధి కొలంలు ఉన్నాయి, కొన్ని పార్శ్వ కొలంలు, సైడ్ పాండ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో చైన్ పాండ్స్ ఉన్నాయి, అలాగే ప్యారలల్ పాండ్స్ అనేవి ఉన్నాయి. అలాగే
ఇంకా ఫంక్షనల్లీ మళ్ళీ టైప్స్ చూసాం. ఏంటి? నర్సరీ పాండ్స్, హ్యాచరీస్, బ్రీడింగ్ పాండ్స్, తర్వాత స్టాకింగ్ పాండ్స్, రేరింగ్ పాండ్స్, క్వారంటైన్స్, ఇలాగా వివిధ రకాలైనటువంటి చెరువులు అనేది మనం చూసాము. మధ్యాహ్నం మళ్ళీ మనకి ప్రాక్టికల్ ఉంది. ఓకేనా? ప్రాక్టికల్ క్లాస్లో వచ్చి జాయిన్ అవ్వండి. సరేనా? ఓకే.